ఓకే. సూపర్‌గా చెప్పారండి. దీంతో పాటు అంటే వాళ్ళకి కదా సందు దొరకకపోతే ఏదో రకమైన విమర్శలు చేయాలి. ఏంటిది పబ్బం గడుపుకోవాలన్న పద్ధతయితే అవతల అపోజిట్‌లో ఎలాగో ఉంటుంది కాబట్టి, అంటే ఇది 3 నాళ్ళ ముచ్చట. ఇంక నామినేటెడ్ పోస్టులున్నాయి. వీటన్నింటికి సంబంధించి గొడవ కామన్‌గానే వస్తుంది. మెయిన్ ఇప్పుడేంటంటే టీటీడీ ఇష్యూని ఒక్క టీటీడీ విషయంలోనే ఇంత రాద్ధాంతం వాళ్ళని, వీళ్ళని రకరకాల పేర్లు తెర మీదకొస్తుంటే, ఇంకా మిగతా నామినేటెడ్ పోస్టులకొచ్చేసరికి కుర్చీలు పగులుతాయి, తలలు పగులుతాయి. మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు అంటూ కొన్ని విమర్శలు చేస్తున్నారు. దీన్నెలా చూడాలంటారు? ఏముండదండి. జగన్మోహన్ రెడ్డి ఒక దారి ఏర్పాటు చేసాడు. హ్మ్. ఈ ప్రభుత్వం ఏం చేసినా ఎవడైనా సరే పైన కింద మూసుకు కూర్చోవాలి. హ్మ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ రెడ్లకి ఇచ్చేసాడు. అప్పుడేం పీకారు ఎవడన్నాను? ఓకే. ఏం మాట్లాడారు? ఇప్పుడు అంతే. ఇప్పుడు ఆళ్ళ ఇష్టం ఉన్నట్టు ఇచ్చుకుంటారు. హ్మ్. ఎవడన్నా మాట్లాడేవాడు? డెఫినెట్‌గా చంద్రబాబు నాయుడు గారు తూకమేసి ఇత్తాడు. ఆ విషయంలో హ్మ్. ఎవడు తప్పట్లేరని ఏలెత్తి చూపలేడు. కాబట్టి హ్మ్. ఆ విషయంలో ఎవడో అనుమానం పెట్టుకోకలేదు. టీడీడీ ఉంది. ఇచ్చుకుంటారు అర్హులకే ఎవడో ఒకళ్ళు చూసిస్తారు. ఆయన లెక్కలేసిస్తాడు. హ్మ్. మీరు మీరు వినపడుతున్న పేర్లు 4, 5 పేర్లు ఎవడో ఒకడికి ఇస్తారు. ఏముంది? హ్మ్. దానికి పెద్ద అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. ఎవడో తన్నుకోడండి. ఎందుకు తన్నుకుంటారు? ఏమి తన్నుకోరు. ఆయనకేమైనా ఓహ్! కొత్తా? జగన్మోహన్ రెడ్డి కంటే కొత్త. అందుకని ఆ దొంగోళ్ళందరికి ఇచ్చేసుకున్నాడు గబగబాని. వీళ్ళు అలా హ్మ్. కాదు కదా! అన్ని ఒకటికి 100 సార్లు లెక్కేసిస్తారు. చాలా తూకాలేసిస్తారు. పైగా 3 పార్టీలున్నాయి. 3 హ్మ్. పార్టీలోనూ ముగ్గురికి ఆ మంత్రివర్గానికి కూర్పు చూసారు కదా! నోరు మూసుకున్నాడు. ఏమన్నా మాట్లాడాడా? అవును. అంతే సింపుల్. ఇది హ్మ్. అత్యంత క్లిష్టమైనది మంత్రివర్గమే. అదే సాఫీగా జరిగిపోయినోడు మిగతా పెద్ద ఆళ్ళకి చాలా తేలిక మిగతా వ్యవహారాలు. ఓకే. నెక్స్ట్ మీకెవరికైనా హ్మ్. అసంతృప్తి ఉన్నది ఏటంటే, ఎవరన్నా బాధపడేది ఏంటంటే, ఆళ్ళకి పదవులు రాలేదు, లేతే మాకిది ఇవ్వలేదని కాదండి. ఇప్పుడు 'నాగార్జున' అన్న కుర్రోడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి మీద మాట్లాడాడు, చంద్రబాబు గారి మీద మాట్లాడాడు. ఇద్దరి మీద మాట్లాడారు. హ్మ్. అలిపిరిలో తప్పించుకున్నాడు. ఇప్పుడు తప్పించుకున్నాడు అంటే ఏం చేస్తాడు? ఆడెంతున్నాడో బుడ్డోడు, భూమికి హ్మ్. జానలేడు. ఆడేం మాట్లాడుతున్నాడు? ఏంటండి అధికార ప్రతినిధి అయితే మాట్లాడొచ్చా అలాగా? తప్పు కదా కుర్రోడు. అలా మాట్లాడొచ్చా? ఒక 14 సంవత్సరాలు. అందుకే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటారులేండి. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు గత ప్రభుత్వాలు వేరు, ఇప్పుడు ప్రభుత్వాలు వేరు అని అనేక విషయాలు చెప్పకనే చెప్తున్నారు. లీగల్‌గానే వెళ్తుంది. కక్ష సాధింపులు ఉండవు అన్న విషయాన్ని కూడా మీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చాలా క్లియర్‌గానే చెప్తుంది. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి 8 మందినేమో అరెస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ గత ప్రభుత్వంలో అంటే అరాచకాలు చేసిన వాళ్ళను ఒక్కొక్కరుగా ఏరివేసే ప్రయత్నం జరుగుతోందనేసని వింటున్నాము. దీనికి సంబంధించి అంటే ఎలా ఇప్పుడు ఎవ్వరు తప్పించుకోరు. ఈళ్ళందరూ బాధపడేదేంటంటే 'నాగార్జున యాదవ్‌కి ఇంత లేట్ చేసారేంటి ఆడిని లోపలేసి కుమ్మాలి కదా!' అని కోరుకుంటున్నారు. అలాగే హ్మ్. బోరుగడ్డ అనిల్ ఇలాంటోళ్ళందరిని ఎందుకు వదిలేసారు ఈళ్ళందరిని అని బాధపడుతున్నారు జనమంతా. అది ఓకే. మినిమమ్ మాకు కావాలి. ఇప్పుడు ఓ సినిమా ఉందండి. ఆ సినిమాలో ఇంటర్వెల్ దాకా హీరో తన్నులు తింటాడు, అవమానాలు పాలవుతాడు. ఇంటర్వెల్ దగ్గర నుంచి తిరగబడతం మొదలెడతాడు. తిరిగి హ్మ్. తంతాడు. అప్పుడే కదా హ్మ్. మీరు నేను ఎంజాయ్ చేస్తాం సినిమాలోని. ఓకే. వాడికి సినిమా క్లైమాక్స్ వరకు కూడా తను చావు దెబ్బలు తింటే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోద్ది. అంటే మొత్తానికి ఏపీ ప్రజలకు ముందు ముందు ఆ సినిమా చూపించబోతున్నారు అంతేనా? ఖచ్చితంగాను. చూపించకపోతే ఎలాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి గదా! జనాలకి ఆ ప్రతీకారం ఉపశమనం ఉండాలి గదండీ! ఇది ఓకే. ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రతీకారాన్ని విచిత్రంగా ఈసారి. ఎందుకంటే హ్మ్. ఎవరిని వదిలిపెట్టకూడదని ఆళ్ళు మాట్లాడిన మాటలు, ఆళ్ళ భాష, ఆళ్ళ హ్మ్. వ్యవహారం, హ్మ్. మహిళలని ఎంత జుగుప్సాకరంగా ఆడు భారతీ పియ అంటాడు. ఆడేం మాట్లాడుతున్నాడు? ఆడు ఏ రకంగా సోషల్ మీడియాలో ఉన్నాడు? అసలు సభ్య సమాజం అసలు ఆళ్ళ అమ్మ, చెల్లి, తల్లి ఎవరు ఉండడానికి అసలు ఆడు మంచి జన్మెత్తాడు. ఇప్పుడు ఆ కుర్రాడెవడో హనుమంత్ అన్నోడిని అరెస్ట్ చేసారు. అసలు ఈ ఎదవల్ని ఎందుకు వదిలేసారు? ఆడవాళ్ళని ఇలా చేసినోళ్ళని. ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సుమోటో ఆళ్ళు ఎద్దుల్లాగా పెరిగిపోయి పొట్టలు పెంచుకొని బెల్టులు పట్టకుండా పొట్టలు పెంచుకోవడం గాదు. ఇది అది చూసిన వెంటనే అరెస్ట్ చేయాలి తీసుకెళ్ళి. ఓకే. సీరియస్‌గా అలాంటి విషయాల్లో అలా కాదండి. అలా కాదండి. ఇప్పుడు మా చేత మాటలు పడక ఇప్పుడు మేము పబ్లిక్కు, పౌర సమాజం మా చేత మాటలు ఎందుకు పడాలి? వాళ్ళు పోలీసోళ్ళు. ఆళ్ళెందుకు వదిలేసారు? నిజంగా ఇప్పుడు మీరన్న టాపిక్‌ని బట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు గత ప్రభుత్వం ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజను ఇదే విషయము. నోరు అదుపులో లేకపోవడము. ఒక ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు మాట్లాడే మాట తీరు కరెక్ట్‌గా లేకపోతే గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు అన్న విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్‌గా మీకిచ్చిన మెజారిటీకి అంటే ఇప్పుడు ఉన్న కూటమికిచ్చిన మెజారిటీని బట్టి క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. అలా కాదండి. ఇప్పుడు 5 సంవత్సరాల దాకా ఆగే పరిస్థితి లేదండి ఇప్పుడు ఎవడికని. ఇప్పుడు ఇయాల తిట్టేప్పుడు మళ్ళీ ఎవడో ఒకడిని పట్టుకొని ఇప్పుడు దూరేయలేదా మీరన్నట్టుగా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి పేషీలో ఉన్నాడు ఒకడు.
అలాగే చంద్రబాబు గారు సీఎంఓలో ఉన్నాడు. ఆయన పిఏ కిందే ఉన్నాడు. చాలా మంది మంత్రులకి వాళ్ళు ఆ బ్యాచ్‌ని తెచ్చిపెట్టుకుంటున్నారు అంటున్నారు. ఇయన్నీ బయటకొచ్చిన తర్వాత అసలు ఇదంతా కూడా క్యాడర్ అంతా రగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే అవును. వాళ్ళు కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు. కానీ ఈ లోపల వీళ్ళకి సహజంగానే అసంతృప్తి ఉంటది. ఎందుకంటే ఈ నాయకులతో పాటు ప్రజలు కూడా కష్టపడ్డారు. ఈ ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఈళ్ళ అరాచకాలు, ఈళ్ళు గ్యాంగ్ చేసిన అరాచకాలకి ప్రతి ఒక్కడు బాధపడ్డాడు. కాబట్టి వాళ్ళందరూ ఉపశమనం కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతీకారం కోరుకుంటున్నారు. పూర్తిగా ఉమ్, లా అండ్ ఆర్డర్ తప్పిపోయి చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రతీకారం కాకపోయినా కనీసం చట్ట ప్రకారమన్నా వాళ్ళని శిక్షిస్తే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌కెళ్ళాడు. ఎవడు చెప్పాడు ఆడికి అవును. కేసు పెట్టారని? అంటే ఎవడో ఉమ్, ముప్పందించినట. అంతే మీరు చెప్పినట్టుగా ఈళ్ళందరూ లోపలుంటే ఈ గ్యాంగ్ జగన్ గ్యాంగ్ వాళ్ళకందరికీ కూడా సమాచారం చెప్తా ఉంటారు. ఇలాంటివి ఉమ్. చూసుకోవాలి జాగ్రత్తగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.